మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణతనిచ్చేది సంతానం. తమ రక్త సంబంధమైన వారసులను ఈ లోకంలోకి తీసుకురావాలని, వారి బోసినవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులు కలలు కంటారు. పిల్లల అల్లరి, వారి ముద్దు ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మరిపింపజేస్తాయి. అయితే కొందరికి ఈ భాగ్యం వెంటనే కలిగితే మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఆలస్యమవుతూ ఉంటుంది. దీనికి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేద జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో 5వ ఇల్లు పూర్వపుణ్య స్థానంగా, అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి ముఖ్య కారకుడు దేవగురువైన బృహస్పతి. ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగడం చాలా కష్టం. మరి రాబోయే 2026వ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాశుల వారికి సంతాన భాగ్యం బలంగా ఉందో, ఎవరి ఇంట ఉయ్యల ఊగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష నిపుణుల అంచనాల ప్రకారం 2026లో ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి 2026వ సంవత్సరం ఒక ఆశాకిరణంలా రాబోతోంది. ముఖ్యంగా 2026 మే 24వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన, సానుకూలమైన మార్పు సంభవించనుంది. దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి, సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోకి, అంటే మీ జన్మ లగ్నంలోకి ప్రవేశించడమే. లగ్నంలో ఉన్న గురువు తన అమృతతుల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని, అంటే తులారాశిని చూడటం ప్రారంభిస్తాడు. ఇది అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి. గురు దృష్టి సోకిన స్థానం గంగాజలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది. దీనివల్ల గర్భధారణకు సంబంధించి ఏవైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు, దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు చేస్తున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన బుధుడికి, బృహస్పతికి మధ్య ఉన్న స్నేహ సంబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇది గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది. 2వ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం. ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం, గురువారాల్లో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. సింహరాశి సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఇష్టకామ్యసిద్ధిని, అంటే మనసులోని కోరికలు నెరవేరే కాలాన్ని తీసుకురాబోతోంది. ముఖ్యంగా సంతానం విషయంలో మీ చిరకాల స్వప్నం ఫలించబోతోంది. 2026 మే 24 తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైన 11వ ఇంటిలోకి, అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి నుండి తన పవిత్రమైన సప్తమ దృష్టితో నేరుగా మీ 5వ ఇంటిని, అంటే ధనుస్సు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడు. లాభస్థానంలో గురువు ఉండటం అనేది మీ ప్రయత్నాలన్నీ లాభదాయకంగా, విజయవంతంగా ముగుస్తాయని సూచిస్తుంది. గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడటం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మీ 5వ ఇంటికి అధిపతి కూడా బృహస్పతే కావడం ఇక్కడ ఒక విశేషం. సొంత ఇంటిని యజమానే చూస్తున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపవుతాయి. గతంలో ఎదురైన గర్భస్రావాల వంటి సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగం ఉంది. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారు. సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడం, గోధుమలను దానం చేయడం వంటివి చేస్తే 2026 ముగిసేలోపు మీ ఇంట చిన్నారి అడుగుల సవ్వడి వినిపించడం ఖాయం. తులారాశి నిరంతరం సమతుల్యతను కోలుకునే తులారాశి వారికి 2026 సంవత్సరం అదృష్టాన్ని, శుభవార్తలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా మే 20వ తారీఖు నుండి దేవగురువు బృహస్పతి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో, అంటే మిథున రాశిలో సంచరించబోతున్నాడు.
భాగ్యస్థానంలో ఉన్న గురువు తన నవమ దృష్టితో మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు. 9వ ఇల్లు తండ్రుని, గురువులను, దైవాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ గురువు ఉండటం, అక్కడి నుండి సంతాన స్థానాన్ని చూడటం అనేది పెద్దల ఆశీస్సులతో, దైవానుగ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తోంది. చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు చేస్తున్న వారికి ఫలితం దక్కే సమయమిది. మీ ప్రార్థనలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోకి అడుగుపెడతారు. అంతేకాకుండా మీ 5వ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండటం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా, దీర్ఘాయుష్యుతో, మంచి తెలివితేటలతో ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి, బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి. మీరు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ధనస్సు రాశి దంపతులకు 2026వ సంవత్సరం దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని, కుటుంబ విస్తరణను సూచిస్తోంది. సంవత్సరం ద్వితీయార్ధంలో అంటే ఏప్రిల్ 14 తర్వాత మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి మీ 7వ స్థానమైన కలత్ర స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తాడు. 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అన్యోన్యత, ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతాయి. అక్కడి నుండి గురువు మీ జన్మలగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన 7వ దృష్టితో చూడటం వల్ల మీకు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. గర్భధారణకు ఈ 3 అంశాలు చాలా అవసరం. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండటం వల్ల సంతానం కనడానికి అనువైన శారీరక, మానసిక వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మీ రాశ్యాధిపతే మీకు అనుకూలంగా మారుతున్నందున గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్రస్వామి మఠానికి వెళ్లడం, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వంటివి చేయడం ద్వారా 2026లో మీరు సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. కుంభరాశి సంతాన యోగం విషయంలో 2026లో అత్యంత అదృష్టవంతమైన రాశి ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా కుంభరాశే అని చెప్పాలి. ఎందుకంటే దేవగురువైన బృహస్పతి 2026 మే నెల నుండి నేరుగా మీ 5వ స్థానంలోనే అంటే 5వ ఇల్లు మిథున రాశిలో సంచరించబోతున్నాడు. సంతాన స్థానంలోనే సంతాన కారకుడైన గురువు ఉండటమనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం. దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుడిని చూసిన మంచులా కరిగిపోతాయి. మీ రాశ్యాధిపతి అయిన శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు కలిగించవచ్చు. కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోకి దిగటంతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఐవీఎఫ్ వంటి ఆధునిక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి విజయం లభించే అవకాశాలు 100% ఉన్నాయి. మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ రాశి స్త్రీలకు గర్భం దాల్చడానికి, ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనివ్వడానికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యుల సలహాలు పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనందాల హరివిల్లు విరబూయడం తథ్యం. పైన చెప్పినవన్నీ రాశిచక్రం ఆధారంగా చేసిన సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. ప్రతి వ్యక్తి యొక్క పూర్తి జాతక చక్రం, అందులోని గ్రహాల స్థానాలు, దశ అంతరదశలు మరియు వారి వ్యక్తిగత కర్మల ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. కాబట్టి సంతానం వంటి ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాతో పాటు వైద్యుల సలహాలు తీసుకోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.